నమస్కారం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ కూడా బాగా సుపరిచితమైన, బాగా నమ్మకమైన సంస్థ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్. మరి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇప్పుడు కొత్తగా భూటానికి సంబంధించి ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చింది. అసలు ఈ ప్యాకేజ్ ఏ విధంగా ఉంటుంది? ఎన్ని రోజులు మనం ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు? మన బడ్జెట్లో వస్తుందా? ఒకవేళ చాలామంది ఇండివిజువల్గా ప్యాకేజెస్ కస్టమైజ్డ్గా కావాలి అని అంటూ ఉంటారు. మరి భూటానికి ఆ విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ అందిస్తుందా? దాని పూర్తి డీటెయిల్స్ మనతో పాటు పంచుకోవడానికి ఉన్నారు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. సార్, భూటానికి సంబంధించి చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అవునండి. సో మరి ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, స్కూల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో పిల్లలతో పాటు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకునే వాళ్ళు కానీ, పెద్దవాళ్ళతో కానీ, లేదా ఓన్లీ పెద్దవాళ్ళే ట్రావెల్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది సింగిల్గా సోలోగా ట్రావెల్ చేయడానికి, ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు కదా. మరి భూటానికి కస్టమైజ్డ్గా ప్యాకేజెస్ అందిస్తుందా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్? మరి ఆ ప్యాకేజ్లో ఏమేమి సదుపాయాలు, సౌకర్యాలు అందిస్తున్నారు? యాక్చువల్ మీరు అన్నట్టు భూటాన్ ఒక హ్యాపీయెస్ట్ కంట్రీ అండి. మన పొరుగు నుండే సార్క్ కంట్రీ అది. సో దానికి విజిట్ చేయడానికి యాక్చువల్గా అయితే డాక్యుమెంటేషన్ ఏమీ అవసరం లేదు. అదంటే కొన్ని డాక్యుమెంట్స్ అవసరం లేదంటే ఇన్ ద సెన్స్ మీకు ఓటర్ ఐడి కార్డు ఉంటే చాలు, మీరు భూటాన్ విజిట్ చేసి రావచ్చు. ఇన్ కేస్ ఓటర్ ఐడి కార్డు లేకపోతే మాత్రం కంపల్సరీగా పాస్పోర్ట్ ఉండాలి. సో ఈ రెండు డాక్యుమెంట్స్ ఏదో ఒక డాక్యుమెంట్ ఉన్నా కూడా మీరు భూటాన్ విజిట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి నైబర్ కంట్రీ అది. సో ఇక్కడి నుంచి మనము బై ఫ్లైట్ బాగ్డోగ్రా అని ఉంటుంది. ఆ బాగ్డోగ్రా వెస్ట్ బెంగాల్ ఒక ఎయిర్పోర్ట్. అంటే బాగ్డోగ్రా నుంచి భూటాన్ బోర్డర్ వచ్చి మనకి 3 to 3.5 hours జర్నీ ఉంటుంది. చాలా దగ్గరగా, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంట అవన్నీ కూడా. ల్యాండ్ లాక్డ్ కంట్రీ భూటాన్ మనం విజిట్ చేయొచ్చు. సో ఈ భూటాన్ కోసం మనం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు 6 nights 7 days ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. ఈ 6 nights 7 days ప్యాకేజ్లో కూడా మీరు చక్కగా భూటాన్లో ఆల్ 6 nights ఉంటారు. భూటాన్లో మెయిన్ సిటీస్ అనేటువంటి ఫుషిలింగ్, తర్వాత మనకి థింపు, పునక, పారో, ఇవన్నీ కూడా ఈ 6 nights 7 daysలో విజిట్ చేస్తారు. విజిట్ చేసి మనకి ఆ నేచర్, భూటాన్ అంటేనే చక్కటి నేచర్ ఉన్నటువంటి కంట్రీ, చల్లగా ఉంటుంది, బ్యూటిఫుల్ వ్యాలీస్ ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి కల్చర్, ఆ కల్చర్ కూడా మోస్ట్ ఆఫ్ ద కల్చర్స్ వాళ్ళు వచ్చేటంటే కంప్లీట్గా వాళ్ళు బుద్ధిజం మీద వాళ్ళు బేస్ అయి ఉన్నారు. అంటే బుద్ధిస్ట్ కంట్రీ అనుకోవచ్చు. అంటే బుద్ధిస్ట్ కంట్రీ వచ్చి మళ్ళీ మొనాస్ట్రీస్ ఉంటాయి, మొనాస్ట్రీస్ ఉంటాయి, డోజంగ్స్ ఉంటాయి, నేషనల్ మ్యూజియంస్ ఉంటాయి. తర్వాత అక్కడ సిట్టింగ్ బుద్ధ ఒక వ్యాలీ ఉందన్నమాట. ఆ వ్యాలీ అది కూడా చూసుకుని మనం అన్నీ కంప్లీట్ చూసుకొని 6 nights 7 daysలో మళ్ళీ బ్యాక్ టు బాగ్డోగ్రా నుంచి హైదరాబాద్ వస్తాం. ఎందుకంటే హైదరాబాద్ నుంచి మంచి కనెక్టివిటీ ఉంది బాగ్డోగ్రాకి. అందువల్ల ఈ ప్యాకేజ్ అంతా కూడా 6 nights 7 daysలో ఓన్లీ 70,000 రూపీస్లో మీరు 6 nights 7 days టూర్ చూసుకొని రావచ్చు. ఇందులో ఏముంటుందంటే మనకి హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రా ఫ్లైట్, మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ ఉంటుంది. అక్కడి నుంచి మీరు భూటాన్లోకి ఎంటర్ అవుతారు ఫుషిలింగ్ అనే ఏరియాలో. ఆ ఫుషిలింగ్ ఏరియాకి మీరు వెళ్ళినప్పుడు మీ పాస్పోర్ట్ ఆర్ ఓటర్ ఐడి చూసి మీకు ఎంట్రీ ఇస్తారు లోపలికి. అక్కడ మీరు ఒక ఫీజు పే చేయాల్సి వస్తుంది, అంటే SDF ఫీజు అని ఉంటుంది. ఆ SDF ఫీజు ఆల్మోస్ట్ మనకి పర్ నైట్ వచ్చేటికి 1,200 రూపీస్ ఉంటుంది. అంటే మనం 7,200 రూపీస్ దానికి పే చేస్తాం. అది కూడా మీ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అక్కడి నుంచి బయలుదేరి మనం థింపు వెళ్తాం. థింపు వెళ్ళే దారిలో అంతా కూడా మంచి బ్యూటిఫుల్ జర్నీ, నేచర్ వండర్. అక్కడ మధ్యలో వాటర్ ఫాల్స్, తర్వాత మొనాస్ట్రీస్, ఇవన్నీ చూసుకుంటే థింపు వెళ్తాం. థింపు వచ్చేటప్పటికి భూటాన్ యొక్క క్యాపిటల్. ఆ థింపులో వాళ్ళ కల్చర్కి సంబంధించినటువంటి సింప్లీ భూటాన్ అనే ఒక షో ఉంటుంది. తర్వాత మనకి బిగ్ బుద్ధ స్టాచ్యూ ఉంటుంది. తర్వాత అలానే వాళ్ళ మ్యూజియంస్ ఉంటాయి. అక్కడి నుంచి బయలుదేరి మనం పునక వెళ్తాం. పునక వెళ్దాం, మనకి దోచలా పాస్ అని ఒకటి వస్తుంది. ఆ దోచలా పాస్ దగ్గర నుంచి మనకి క్లియర్ వ్యూ ఉంటే ఆల్ హిమాలయన్ రేంజ్ మొత్తం కనపడుతుంది అక్కడ. సో అక్కడ చూసుకుంటాం. తర్వాత అక్కడ వాళ్ళకి లాంగెస్ట్ మనకి బ్రిడ్జ్ ఉంది, హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంది, అవి ప్లస్ మ్యూజియం ఉంది. డోజంగ్స్ అంటారు వాళ్ళన్నీ కూడా. డోజంగ్స్ అంటే వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ యాజ్ వెల్ యాజ్ ద రిలీజియస్ అండ్ కల్చరల్ కూడా అన్నీ కలిపి ఉంటుందన్నమాట. ఆ డోజంగ్స్ అవి చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి ఇంకొక సిటీ పారోకి వెళ్తాము. పారోలో మళ్ళీ 2 nights స్టే చేస్తాం. పారో వచ్చేటప్పటికి దాంట్లో మెయిన్ ఒక నేషనల్ మ్యూజియం ఉందండి. నేషనల్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ కంట్రీని సేవ్ చేసే కోట లాంటిది అనమాట. దాంట్లో ఒక అద్భుతమైన మ్యూజియం తీసుకొని వచ్చారు వాళ్ళు. వాళ్ళకి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ దాంట్లో ఉంటాయి.
అక్కడి నుంచి బయలుదేరి ఇంకో మెయిన్ పార్ట్ వచ్చి టైగర్స్ నెస్ట్ అని ఉంటుంది. మన భూటాన్ అంతలో మెయిన్ ఇది ప్లేస్ టైగర్స్ నెస్ట్. అంటే నేను ఇందాక చెప్పాను కదండి, మొత్తం భూటాన్ అంతా కూడా ఈ బుద్ధిజంకి సంబంధించిన మోనాస్ట్రీస్ ఉన్నాయి. సో టైగర్స్ నెస్ట్ అనేది ఒక మోనాస్ట్రీ. అది కూడా ఏంటంటే వీళ్ళు మనకు ఆ స్థలం వాళ్ళు చెప్పే దాని ప్రకారం మనకి బుద్ధ భగవాన్ శిష్యులు ఉన్నారు, పద్మసంభవ అని. పద్మసంభవ అనే శిష్యులు మనకి ఫ్లయింగ్ టైగర్తో అక్కడ స్టే చేశారని, దాన్ని అందుకని టైగర్స్ నెస్ట్ అంటే అక్కడ స్టే చేసి ఆ మోనాస్ట్రీస్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని చాలామంది భూటాన్ని వెళ్ళి కంపల్సరీగా టైగర్స్ నెస్ట్ ఉందా మీ దాంట్లో అని అడుగుతారు. సో అది కూడా ఆ ప్లేస్ కూడా, కాకపోతే ఏంటంటే దానికి వెళ్ళడానికి మనకి స్టెప్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక ట్రెక్కింగ్ లాగా వెళ్ళాలి. అది మనకి క్లిఫ్కి ఉంటుందన్నమాట, మౌంటైన్ క్లిఫ్కి ఆనుకొని ఉంటుంది. వెళ్ళాలంటే కంపల్సరీగా ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. నడవాలంటే ఒక 2 to 3 hours పడుతుంది. వెళ్ళి రావడం ఆల్మోస్ట్ 5 to 6 hours పడుతుంది అనమాట. సో గైడ్ కూడా మీతో అకంపెనీ అవుతారు. ఎవరైతే ట్రెక్కింగ్ చేయాలని వాళ్ళతో గైడ్ కూడా అకంపెనీ అవుతారు. అది కూడా చూసుకొని బ్యాక్ మనం ఫుషీలంగ్ వచ్చి, ఫుషీలంగ్ నుంచి మనం బాగ్డోగ్రా హైదరాబాద్ వస్తాం. ఎంత ప్యాకేజీ మొత్తానికి మనం ఓన్లీ ఛార్జ్ చేస్తుంది 70,000 రూపీస్ అండి ప్యాకేజ్ కాస్ట్. దీంట్లో ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, లగ్జరీ హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మనం చూసే ఎంట్రీ టికెట్స్ అన్నీ కలగలిపిన ప్యాకేజ్ ఇదండి. సో 7 nights 8 days చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. మన నేచర్ వండర్, ఆ గైడ్ కూడా మనతో పాటే ఉంటారు. సో ఇవన్నీ చూసుకొని 6 nights 7 daysలో బ్యాక్ హైదరాబాద్ వస్తాము. ఇది భూటాన్ యొక్క కంప్లీట్ పిక్చర్. చూసి వచ్చిన తర్వాత చెప్తారు, అబ్బా మంచి టూర్ వెళ్ళి వచ్చామండి అని చెప్తారు. ఎల్లకాలం గుర్తుండిపోతుందండి. అంత నేచరు, వ్యాలీస్, బ్యూటిఫుల్ కంట్రీ అని చెప్తాను నేనైతే అండి. ఓకే సార్, అంత బ్యూటిఫుల్ కంట్రీ అయిన భూటాన్ గురించి నిజంగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అందిస్తున్న ప్రత్యేకమైన ప్యాకేజ్ వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కంట్రీ అయిన భూటాన్కి సంబంధించి మీరు కూడా ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, మీ కుటుంబ సభ్యులతో అండ్ రిలేటివ్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే, ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవాలి అని మీరు అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని వెంటనే టికెట్స్ బుక్ చేసుకోండి. నమస్తే.